నెక్స్ట్ 10 నిమిషాల్లో మనం ఈ లోనావాలాలో జరిగిన ప్లేసులు, రోడ్ ట్రిప్ ఎలా జరిగింది అండ్ ఎక్కడెక్కడెక్కడ తిరిగామో అవన్నిటి గురించి చూస్తున్నాం. మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ దాకా. సభకి నమస్కారం. సో అలా లోనావాలా రిసార్ట్లో నైట్ అంతా ఇలాగ క్యాంపింగ్ చేసుకొని మంచిగా ఫైర్ వేసుకొని ఉన్నాం. ఆ తర్వాత పక్కన తినడానికి కూడా వెళ్ళాం అనమాట. కొన్ని దగ్గరలో ఇలా ఉంది వెదర్ అయితే బాగుంది. రెస్టారెంట్ అంతా కూడా చూసారుగా, అంబియన్స్ చాలా బాగుంది. అండ్ అప్పుడు క్రిస్మస్ ఉండే టైంలో సో సెలబ్రేషన్స్ కూడా బాగా పెట్టారు, డెకరేషన్స్ అన్నీ. ఈ రూఫ్ టాప్ బార్ లాగా ఉందన్నమాట. ఇంకా అక్కడ 2-3 ఫోటోలు అలా ఇలా దిగి స్టిల్ కొట్టి ఇంకా తర్వాత తినేసి వెళ్ళిపోయాం అనమాట. అక్కడైతే ఐటమ్స్ బాగుండే, ఫుడ్ టేస్ట్. మేమైతే ఇది బటర్ రైస్ చికెన్ చెప్పాను అనమాట. చాలా బాగుంది, గీ వేసాడు పైన బటర్లో. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా అలా తినేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరాము. అలా బయలుదేరంగానే ఎదురుగా మన పెద్దన్న వచ్చాడు. ఇంత గూగుల్ మ్యాప్స్ అయితే అక్కడక్కడ ఏ రూట్లో పడితే ఆ రూట్లో చూపించింది. ఇక్కడ చూడండి ఎంత కష్టంగా ఉందో. కార్ అయితే కొంచెం దిగిపోయింది కూడా. लगेगा देख के भाई, देख के चलो थोड़ा. इस तरफ नीचे गया मेरा ऑलरेडी. ఇంకా ఎలాగైతే అలా కష్టపడి బయటకు అయితే వచ్చాం. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మంచి రూట్ కూడా వచ్చింది. చూడండి రూట్ ఎంత బాగుందో ఇక్కడంతా. సో గూగుల్ అక్కడక్కడ ఇలాంటి వెరైటీ రూట్స్ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు దూలు తీరిపోతుంది అనమాట. అక్కడైతే ఇందాక కొంచెం చిన్న గుంతుంటే కారు దిగింది. తర్వాత రేస్ గట్టిగిచ్చి రేస్ ఇస్తే మళ్ళీ బయటకు వచ్చేసింది. కానీ అలాగా ఎప్పుడైనా తెలియని రూట్లలో ఇలా చిన్నగా ఉన్నప్పుడు మీ హైవేస్ దగ్గర నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి. ఏమైనా అలాంటివి ఉంటే అప్పుడు మోస్ట్లీ ఎక్కువడానికి ఇలాంటి స్కోప్ ఉంటుంది. సో ఈ రూట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా అలా ముందుకెళ్ళిన తర్వాత ఇది బూసీ డ్యామ్ రూట్ అనమాట. ఇక్కడ డ్యామ్ మీద చిన్న వాటర్ పోతూ ఉంటాయి. అక్కడ చాలామంది వెళ్తూ ఉంటారు. సో లోనావాలా నుంచి చాలా దగ్గరనే. దీని తర్వాత లాయన్స్ ఫోర్ట్ అవి ఇవి కూడా వెళ్ళొచ్చు. సో బజే కేవ్స్ అవన్నీ రోజు కవర్ చేస్తాను. అటు ఇక్కడైతే ఆటోలు ఉన్నాయి చాలా ఇక్కడ వరకు. అండ్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ. దీనిలో మెయిన్ ట్రాఫిక్ ఉంటుంది. మంచి పీక్ టైంలో వస్తే ఇక్కడ అంత ట్రాఫిక్ ఉంటుంది. ఆటో అన్న చూడండి ఎలా వచ్చేస్తున్నాడు అసలు. అంతే, ఎవరు పడతాడు అట్లా పడితే అట్లా దూరేయండి. అంటే ఇద్దరు ఏమో గేమ్ ఆడుతా అన్నట్టు అటు ఇటు పోతా అన్నారు. సో ఇది బూసీ డ్యామ్ మనం అటు సైడ్ వెళ్తే. ఇక్కడ పార్కింగ్ లేక ఎవరెవరో చాలా చాలా దూరంలో పెట్టుకొని ఉన్నారు కార్లన్నీ కూడా. సో మీకు పార్కింగ్ కావాలంటే ముందే వచ్చి ఉండొచ్చు. లేట్ అయిపోతే ఇక్కడైతే ట్రావెలింగ్ ప్లేసే ఉండదు అనమాట. ఇంకా మేము తర్వాత బజే కేవ్స్కి వెళ్ళిపోయాం. సో ఇది బజే కేవ్స్ అనమాట. ఇట్లాగ చాలా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఒక 500-600 స్టెప్స్ అనుకుంటా. పైన అయితే కేవ్స్, బుద్ధిస్ట్ టైప్ కేవ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూపిస్తారు. ఇక్కడ టికెట్ కూడా ఉంది ఒకటి, 40 రూపీస్ ఎంతో పడింది అనుకుంటా. ఎన్ఆర్ఐ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఎలా ఉందో లోపల చూద్దాం. కేవ్స్లో కేవ్ మ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు కూడా ఒక కేవ్ మ్యాన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. బాగానే వర్జిన్ మొహిటోలో అన్ని తాగుతున్నాడు. జొమాటో ఆర్డర్ చేసుకున్నారా అండి? జొమాటో 10 రూపీస్ కూడా ఛార్జ్ చేసింది ప్లాట్ఫామ్ ఫీస్. ఓ ఫ్రీ డెలివరీ పోయింది. కేవ్స్లో అనమాట. అప్పట్లోనే 3 BHK సిస్టమ్ ఉంది చూడండి. 4 ఇది స్టడీ రూమ్, ఇది అటాచ్ బాత్రూమ్ అన్నిటికీ కామన్గా పక్కన ఉంటుంది.
ఇది ఇంకో బెడ్రూమ్. ఇక్కడైతే డబల్ ఆక్యుపెన్సీ ఉంది, అటు ఇటు కూడా. ఇటు సైడ్ సింగిల్ రూమే, పిల్లలు ఉండడానికి సరిపోతుంది. ఇక్కడ కూడా ఎవరు ఉన్నారు ఆల్రెడీ ఆక్యుపైడ్ అనుకుంటా, రెంటల్స్ ఏమో. ఏముంది లోపల అంతా. సో ఇంకా అలా తిరిగి ఆ కేవ్ మ్యాన్ అందరినీ కూడా చూసి ఇంకా మేము రివర్స్ పారీఘాట్ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ట్రెక్కింగ్ ఉంటుందన్నమాట. ఈ రూట్ అయితే ఇక్కడి నుంచి అక్కడ చాలా క్రేజీగా ఉంది. ఇదంతా చూడండి, చాలా బాగుంది గ్రీనరీగా అండ్ హిల్స్లో అంతా. సో అక్కడైతే ఒక ఫోర్ట్ ఉంటుంది పైన, ఒక 5-6 కిలోమీటర్స్ అనుకుంటా ట్రెక్ చేయాలి మనం, నడుచుకుంటా ఎక్కాలి పైకి, అడవిలో అంతా వెళ్తూ ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఇది ఇంకా చాలా క్రేజీగా ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఇదైతే మా కార్ డ్రైవ్. సో ఇంకా లాక్కొని 2-3 ఫోజులు ఇచ్చి తర్వాత బయలుదేరాం మళ్ళీ. చూడండి, ఇది అంతా హిల్ ఏరియా. ఇక్కడ నుంచి వర్షాల టైంలో అయితే చాలా క్రేజీ వ్యూ ఉంటుంది, కానీ ఆ టైంలో ట్రాఫిక్ జామ్ కూడా చాలా పీక్లో ఉంటుంది. సో మీకు ఇలాంటి టైంలో కావాలన్నా ఎంజాయ్ చేయొచ్చు వచ్చి. ఎండ కూడా అంతేం లేదు, అండ్ యాక్చువల్లీ ఇప్పుడు వర్షాలు కూడా పడాల్సింది కానీ అంతగా పడలేదు ఎందుకు. చూడండి, అంత ఇట్లా ఓపెన్గా ఉంటుంది అనమాట. బాగా అంత గ్రీనరీయే ఉంది ఎక్కడ చూసినా. ఇంకా తర్వాత మనం ఆ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయాం. ట్రెక్ చేద్దాం పైకి వెళ్ళి. అదే లయన్స్ ఫోర్ట్ వెళ్ళేటప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. లయన్స్ వ్యూ పాయింట్ అంటారు. సో ఈ ఫోర్ట్ మనం ఎక్కాలి ఇప్పుడు ఆ పైకి. ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. వర్షాకాలంలో అయితే ఆ కొండపై నుంచి వాటర్ కింది దాకా పడుతూ ఉంటాయి. అది చూడంగానే ముందు నిరాశంగా ఇట్లా ఫేస్ పెట్టుకొని తర్వాత ఎక్కినాం. కానీ ఇక్కడ నుంచి మొత్తం వాటర్ వస్తూ ఉంటాయి వర్షాకాలంలో అయితే. ఇప్పుడు లేవు కాబట్టి పర్లేదు, ఎక్కగలిగాం. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదంతా చీమల దూరం చిట్టడవి, కాకుల దూరం కారడవి లాగా ఉంది. ఎట్లా వెళ్ళాలని తెలుసుకోవడానికి కొన్ని కట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ సౌండ్ బాగా వస్తున్నాయి కదా. అవును, దా అవును. ఇంకా అలా కష్టపడి పైకి ఎక్కిన తర్వాత వ్యూ మాత్రం చాలా క్రేజీ ఉంది. ఇదంతా నడుచుకొని ఎక్కాను. చూడండి వ్యూ, చూడండి అవసరం ఉంది వ్యూ అయితే. అదే పవన లేక్ అంటారు చూడండి, అదే. సో అక్కడనే క్యాంపింగ్స్ అవన్నీ ఉంటాయి ఈవినింగ్ టైంలో కావాలంటే. నార్మల్గా మీరు చూసినప్పుడు ఉంటాయి ఇక్కడ, అంతా కొనుక్కోవచ్చు, తీసుకోవచ్చు. రెంటింగ్స్ అవన్నీ కావాలంటే బోటింగ్స్ అవన్నీ కూడా ఇస్తారు. పైన ఒక టెంపుల్ కూడా ఉంది ఇలాగా. సో శివుడు టెంపుల్ అంటే అప్పట్లో ఇట్లాగా శివాజీ మహారాజ్ ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చి చూస్తూ ఉండేనంట అప్పుడప్పుడు. వాళ్ళ సిపాయిలందరూ ఇక్కడి నుంచి రిపోర్ట్ చేయిస్తా ఉండేనంటే ఎలా ఉన్నారు, ఎవరు వస్తున్నారు. ఈ లేక్ కూడా ఉంది ఒకటి వెనకాలే. వ్యూ చాలా బాగుంది కానీ ఎండకు మండుతుంది కూడా. సో ఇంకా అలా రిటర్న్ అయిపోయాం అనమాట. ఇంకా అక్కడి నుంచి మన లయన్స్ పాయింట్కి వెళ్దామని వచ్చాం. రూట్ చూడండి ఎంత బాగుందో, చుట్టూ చెట్లతో. కొంచెం సన్సెట్ టైం అయ్యేసరికి బాగా వస్తుంది కూడా. వ్యూ అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ వచ్చేటప్పుడు. వెళ్ళేటప్పుడు కొంచెం ఎండ వల్ల డిఫరెంట్గా ఉండే, ఇప్పుడైతే చాలా బాగుంది. అండ్ సౌండ్స్ కూడా చాలా బాగా వస్తుంది బండి లోపల నుంచి, సమ్ బర్డ్స్ అవన్నీ. సో ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే మేము వెళ్ళి ఆగాము లయన్స్ పాయింట్ దగ్గర. అంతా ఒకే పాయింట్, డిఫరెంట్ వ్యూస్ నుంచి చూడొచ్చు అనమాట. చూడండి ఎంతమంది వచ్చారు, ఫుల్ నిండిపోయారు వెనకాలైతే. ఇదైతే క్రేజీ వ్యూ ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు అయితే ఇంకా సూపర్గా కనపడుతుంది. ఆ చూపిస్తున్నారుగా అదొక పాయింట్, శివలింగ్ పాయింట్ కూడా అంటారు కొందరు. అండ్ లయన్స్ పాయింట్, టైగర్ పాయింట్, అలా డిఫరెంట్ పేర్లు పెట్టి పిలుస్తారు. అండ్ లోనావాలా నుంచి ఇదంతా ఒక 10-15 కిలోమీటర్స్లో ఉంటుంది పైకి వస్తే. ట్రాఫిక్ ఉంటే మాత్రం గంటలు కూడా పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ కొండలనే చూస్తున్నారుగా, వర్షాల టైంలో అయితే వాటర్ కింది దాకా పడుతూ ఉంటాయి. సో వ్యూస్ ఎంజాయ్ చేయండి కొద్దిసేపు. कीवी बोलना, कीवी और पान रसना, कीवी सालसा करो, कीवी सालसा निशान वीडियो निकाल दो मंगा मंडे राना तो सेम है एलएस
సో ఇంకా అలా తినేసాం మేము అక్కడ ఆపి కొద్దిసేపు. తర్వాత ఇంకా స్నాక్స్ లాగా తిని ఇంకా బయలుదేరాం. సో మళ్ళీ ఆ రూట్ చూడండి, కవ్స్ తిరుగుతా బాగా వచ్చింది. రూట్లో అయితే కొన్ని కవ్స్ రూట్స్ ఉంటాయి ఇట్లాగా చెట్ల మధ్యలో, చాలా బాగుంది. కానీ చిన్న రూట్స్ కొంచెం. అండ్ అక్కడక్కడైతే ఇలాంటి మన బస్సులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇందాక చూపించిన రూట్ లాగా పైకి వచ్చేస్తూ ఉన్నాయి బస్సులన్నీ. చూసుకొని మెల్లమెల్లగా పోవాలి సైడ్ ఇచ్చుకుంటా. అక్కడక్కడ ఇట్లా గుంతలు ఉంటాయి, కానీ కేర్ఫుల్గా దింపి వెళ్ళాలన్నమాట. లోని అంటే కేవ్స్ అనుకుంటా. సో మొత్తానికి మన బుల్లికార్ ఆ బస్ దగ్గర నుంచి దూరంగా వచ్చేసామన్నమాట. ఎక్కడికి పోయినా ఈ బుల్లికార్తో కొంచెం ఇబ్బంది, అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా, ఈజీగా పట్టవు. సో ఆ బస్సులు కూడా వెళ్ళాలన్నా సైడ్ మొత్తం దింపాల్సి వస్తుంది. అండ్ ఇది ఆ టనల్ అనమాట, లాంగెస్ట్ టనల్ రూట్ ఉంది కదా, ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే. ఇది పూణేలో ఉన్న వాళ్ళు ఈ టనల్ వస్తుంది, చాలా బాగుంది. చాలా కొండలో తవ్వి ఇట్లా పెట్టారు చూడండి, క్రేజీ ఉంది కదా వ్యూ. అండ్ రియల్గా వెళ్తే ఇంకా బాగుంటాయి, లైట్లన్నీ ఉంది. వర్షాలు అవే అంటున్నాం, మెయిన్ లోనావాళ్ళకి ఎప్పుడైనా రావాలంటే వర్షాలు పడే టైంలో వస్తే మీకు చాలా బాగా అనిపిస్తాయి, గ్రీనరీ, ఆ సౌండ్స్ అంతా. సో మీరు ఆ టైంలో ప్లాన్ చేయండి. కానీ ఎప్పుడైనా వెళ్తే అవన్నీ ట్రిప్స్ చూడడానికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి, ఎందుకంటే తర్వాత లైన్ చాలా పెద్దగా అవుతూ వస్తుంది. అండ్ ఈ టోల్ గేట్లో ఈ రోడ్లో అయితే నాకు తెలిసి 200 ఎంతో పడింది అనుకుంటు, 250. జస్ట్ కొన్ని కిలోమీటర్లు తగ్గినా కూడా అంతే ఉంటుంది. సో అలా ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాము రిటర్న్ హైదరాబాద్కి. సో మొత్తానికి 4 day జర్నీ ఎలా అయింది. 1 day పూణే, 2 day లోనావాలా, 1 day ట్రావెల్. ఎవ్రీ డే మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ 7 దాకా వెళ్ళిపోయాం అనమాట. 7 to 7 or 12 hours. మధ్యలో 2-3 hours అటు ఇటుగా ఆపుకొని తిరిగి ఆగి వచ్చాము. సో అలా మొత్తానికి మన క్రేజీ ట్రిప్ అయితే ఎండ్ అయింది. సో ఇది పూణే ఎండింగ్. ఇంకా టాటా బై చెప్పండి. పూణేలో కానీ ఒకటి నచ్చింది, ఎక్కడ చూసినా చెట్లు చాలా బాగున్నాయి. మీకు నచ్చుతుందని అనుకుంటాను. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.